హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దీంట్లో వేకెన్సీ మనం చూసుకుంటే 1312 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవ్వగానే నేను వీడియో అయితే సపరేట్గా చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తెస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండి, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. దీంట్లో వేకెన్సీ మనం చూసుకుంటే రేడియో ఆపరేటర్లో అయితే ఇక్కడ మొత్తం 982 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్లో అయితే 330 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లెవెల్ 4 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా అదర్ అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ టెంపరవరీ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పర్మనెంట్ కూడా ఇక్కడ చేయడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ వేకెన్సీ వివరాలు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీరు 75% అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అని చేస్తారు. 25% అనేది ఇక్కడ చూసుకుంటే మీరు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది కల్పించడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ వాళ్ళకి అనేది టోటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే చూసుకుంటే 629 వేకెన్సీస్ ఇక్కడైతే కల్పించడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకని సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. వీళ్ళకని 246 వేకెన్సీ అయితే కల్పించడం అయితే జరిగింది చూడండి. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత వేకెన్సీ మనం చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అండి, వీళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది డైరెక్ట్లో అయితే 211 ఇవ్వడం అయితే జరిగిందండి. డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకు 82 అయితే కల్పించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 19 వరకు అప్లై అనేది చేసుకోగలరండి. ఆ తర్వాత ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు. లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు సెప్టెంబర్ 19 వరకు కౌంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయండి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ అండి, వీళ్ళకనేది 10th పాటు ఇక్కడ మీరు 2 year ఐటీ ట్రేడ్ అనేది చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకుంటే రేడియో అండ్ టెలివిజన్ అండి, ఎలక్ట్రానిక్, కోపా అండి, అదేవిధంగా డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండి, జనరల్ ఎలక్ట్రానిక్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరండి. ఇంటర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో అయితే ఇక్కడ మీరు 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అండి, వీళ్ళకనేది 10th పాటు మీరు ఐటీ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. వీళ్ళకి కూడా సేమ్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఐటీ అనేది రేడియో అండ్ టెలివిజన్, అదేవిధంగా జనరల్ ఎలక్ట్రానిక్, అదేవిధంగా కోపా అండి, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రీషియన్ అండి, ఫిట్టర్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ నుంచి చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి. ఇంటర్లో అయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ సబ్జెక్ట్లో 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి అనేది రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. 162.5 సెంటీమీటర్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళు. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఉండడం అయితే జరుగుతుందండి. ఇదైతే 76 నార్మల్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 దాకా పెరగాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం అదర్ క్యాండిడేట్ వాళ్ళకని చూసుకుంటే ఇక్కడ 168 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాల్సి ఉంటుందండి. చెస్ట్ విషయానికి వస్తే 80 నార్మల్ ఉండాలి. ఎక్స్పాన్స్ అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకని ఇక్కడ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకు 154 సెంటీమీటర్ ఉన్న అప్లై అనేది చేసుకోగలరు. అయితే నెక్స్ట్ మనం ఇక్కడ అదర్ కేటగిరీ వాళ్ళకని చూసుకుంటే ఇక్కడ 157 సెంటీమీటర్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకుంటే ఆగస్టు 20 నుంచి ఇక్కడ ఆన్లైన్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఆ రోజు నుంచి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి కూడా నేను వీడియో అయితే చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.